హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ సూపర్ సాఫ్ట్ మేతి పరాటాలని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ యొక్క మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి గంటల తర్వాత కూడా ఇవి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. అలాగే దీనికి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు. కొంచెం చాట్ మసాలా కలిపిన పెరుగులో డిప్ చేసుకుని తింటే సరిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లో 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1/2 కప్పు శనగపిండిని వేయాలి. అలాగే తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాముని తీసుకుని ఇప్పుడు ఈ వాముని ఇలా కాస్త నలిపి వేసుకోండి. అప్పుడు పరోటా టేస్ట్ బాగుంటుంది, అలాగే మన డైజెషన్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లంని ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కట్ట మెంతికూరని శుభ్రంగా కడిగి ఇలా వీలైనంత బాగా సన్నగా తరిగి తీసుకుని ఈ పిండిలోకి వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలాని, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసి ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి 1 చిన్న కప్పు పెరుగుని, 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని ఈ రెండు కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేయండి. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వలన ఇందులో ఉండే నీరు శాతం అంతా కూడా ఫస్ట్ ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇలా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 4 to 5 మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి. అప్పుడైతేనే మనకి పరోటాలు చాలా సాఫ్ట్గా కుదురుతాయి. ఇప్పుడు ఈ పిండిపై 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఈ పిండిని నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత కావలసిన సైజులో ఈ విధంగా బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకుని కాస్త పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఒత్తుకుని తీసుకోండి. ఇలా ఒత్తుకున్న వీటిని వేడి అయిన పెనం మీద వేసి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా 2 వైపులా కూడా నెయ్యిని వేసి కాల్చుకుంటే ఈ పరోటాల టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అన్నీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇంకా వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ పరోటాలను ట్రై చేసి చూడండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అసలు ఈ పరోటాలకి ఎటువంటి కూర అవసరం లేదండి. ఇలా నార్మల్గా తీసుకుని తినేయచ్చు, లేదంటే పెరుగులో డిప్ చేసుకుని అన్నా తినేయచ్చు. ఇంకా చివరికి దీని టేస్ట్ అయితే అద్భుతం అంటే అద్భుతం.